ఎయిత్ క్లాస్ ఎన్సీఆర్టీ పాలిటీ చాప్టర్ 3 వై డూ వీ నీడ్ ఎ పార్లమెంట్. ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకుంటామంటే పార్లమెంట్ అంటే ఏమిటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క మొదటి కీ ఫీచర్ అయిన ఈ పార్లమెంట్లో ప్రజలు అనమాట ఎలా డెసిషన్ మేకింగ్ చేస్తారు, అదే రకంగా ప్రజలు అనమాట ఎలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారు అనే విషయాల్ని ఈ చాప్టర్లో నేర్చుకుందాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. వై షుడ్ పీపుల్ డిసైడ్. ఇక్కడ ఇంతకు ముందు మనం ఏం చెప్పుకున్నామంటే మనకి డెసిషన్ మేకింగ్ పవర్ వస్తుంది అనుకుని చెప్పుకున్నాం పార్లమెంట్ ద్వారా. అయితే ఇక్కడ ప్రజలు అనమాట ఎలా డెసిషన్ మేకింగ్ తీసుకుంటారో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ డెసిషన్ మేకింగ్ అంటే డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలి అనేది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1947 ఆగస్ట్ 15కి మనకు స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ కొలోనియల్ రూల్లో ఉండేవాళ్ళం. సో వాళ్ళ రూల్లో ఉండేటప్పుడు అనమాట అక్కడ పరిస్థితులు ఎలాగ ఉండేవంటే ప్రజలందరికీ అనమాట స్వాతంత్రం కావాలి అని భావజాలం పెరిగిపోయింది. అదే రకంగా వాళ్ళకి స్వాతంత్రం వస్తే ఈక్వాలిటీ వస్తుంది, ఈక్వాలిటీ వస్తే పార్టిసిపేషన్ ఇన్ డెసిషన్ మేకింగ్, వాళ్ళు కూడాను చట్టాలు చేసే సభలోటి అనమాట వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా దాంట్లో ఉంటాయి అనే ఆలోచనతో అప్పుడు ప్రజలు అనమాట ఉద్యమకారులు, అదే రకంగా బాగా చదువుకున్న వ్యక్తులకు అనమాట ఆ రకమైన భావజాలం కలిగింది. అదే రకంగా వాళ్ళకి స్వాతంత్రం వస్తే ఈ రకమైనవి మనకు సిద్ధిస్తాయి అనుకుని అప్పుడు వాళ్ళు ప్రజలు భావించారు. ఇలా భావించిన తర్వాత ఏమైందైతే మనందరికీ తెలిసిందే, బ్రిటిష్ వాళ్ళ నియంతృత్వం బాగా పెరిగిపోయింది. అదే రకంగా వాళ్ళు చేసే చట్టాలు వాళ్ళ స్వార్థం కోసం ఉండేవి, వాళ్ళకి ఎక్కువగా డబ్బును సంపాదించే విధంగా ఉండేవి. సో వీటన్నిటి సిస్టమ్ మారాలంటే ప్రజలు అనమాట డిసైడ్ చేయాలి. అదే రకంగా వాళ్ళు కూడా డెసిషన్ మేకింగ్ తీసుకుంటే వాళ్ళు చేసే చట్టాల్లో వాళ్ళకి ప్రశ్నించడానికి వాళ్ళకి అనమాట అవకాశం ఇస్తే కదా వాళ్ళని ఎదిరించడానికైనా ఏదైనా అవకాశం దొరికేది. సో ఇదే పాయింట్ని లాజిక్ని పట్టుకుని అనమాట 1885లో ఏం చేశారంటే మన నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఆ పార్టీ వాళ్ళు డిమాండ్ చేశారు. ఏమనంటే మాకు కూడాను మీరు బడ్జెట్ పెడుతున్నారు కదా, ఆ బడ్జెట్ పెట్టేటప్పుడు మాకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇప్పించండి అనుకుని డిమాండ్ చేశారు. ఆ రకంగా డిమాండ్ చేయడం వల్ల 1885లో అనమాట వాళ్ళు డిమాండ్ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు పెట్టే బడ్జెట్లో అనమాట ఏవైనా లోటుపాట్లు అంటే వీళ్ళు ప్రశ్నిస్తుంటారు అనమాట ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అదే రకంగా నేషనలిస్ట్స్ దేశంలో ఉన్న ఎవరైనా సరే. ఇలా నెక్స్ట్ ఏమైందంటే 1909లో ఏమైందంటే ఇక అనమాట వాళ్ళు ప్రజలందరూ ఇక ఏం చేశారంటే అప్పుడులో బాగా చదువుకున్న వాళ్ళు, అదే రకంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే 1909లో మాకు కూడాను గవర్నమెంట్లో స్థానాలు కావాలి, మేము కూడా పదవులను అలంకరిస్తాం, మాకు కూడా ఎలక్టెడ్ పర్సన్స్ కావాలి అనుకొని ఇక 1909లో నేషనలిస్ట్ డిమాండ్ చేశారు. సో వీళ్ళు ఇలా డిమాండ్స్ చేసుకుంటూ అడుగుతున్నారు కాబట్టి వీళ్ళకి అనమాట లిమిటెడ్ పవర్స్, ఓట్స్ వేసే అధికారం చాలా తక్కువ మందికి కలిగి ఉంటే అప్పుడు అనమాట వీళ్ళు చేసే డెసిషన్స్ చాలా తక్కువగా ఉంటాయి అనుకొని అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆలోచించారు. సో ఎప్పుడైతే ఓట్లు తక్కువ మంది ఉంటాయో వాళ్ళకి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది, అదే రకంగా వాళ్ళే ప్రశ్నించగలరు. అంటే వాళ్ళకి అనమాట ప్రశ్నించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని వాళ్ళ ఐడియాలజీ. అందుకే వాళ్ళు అనమాట ఎక్కువ మందికి ఓట్స్ వేసే అధికారం ఇవ్వలేదు. ఎవరికైతే బాగా డబ్బు ఉందో వాళ్ళకే ఓట్స్, అదే రకంగా వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి అనమాట ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసే అవకాశము, నెక్స్ట్ డెసిషన్ మేకింగ్కి అవకాశం ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ నుంచి మనకు అర్థమైంది ఏంటంటే కొన్నిసార్లు ప్రభుత్వాలు కూడాను నియంతృత్వం ప్రదర్శిస్తూ ఉంటాయి, అదే రకంగా ప్రజలను వంచన చేయడానికి కూడాను ప్రయత్నిస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్ని అరికట్టాలంటే ప్రజలకు అనమాట డెసిషన్ పవర్ ఉండాలి, అదే రకంగా ప్రజలకు ప్రశ్నించే అధికారం కూడా ఉండాలి అని ఈ పైన పారాగ్రాఫ్ నుండి తెలుసుకున్నాం. నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఏం నేర్చుకుంటామంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం 1947 ఆగస్ట్ 15కి స్వాతంత్రం సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తర్వాత అందరికీ ఓటు హక్కు ఇవ్వాలా. మన భారతదేశంలో చూసుకున్నట్లయితే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, అదే రకంగా చదువు రాని వాళ్ళు ఉన్నారు, నిరక్షరాస్యులు ఉన్నారు. వీళ్ళందరికీ ఇప్పుడు అధికారం ఇస్తే వాళ్ళకి అసలు ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోకూడదు అనే విషయాలు కూడా తెలియవు. అదే రకంగా ప్రభుత్వాలు అంటే ఏంటి, ప్రభుత్వ వ్యవస్థలు అంటే కూడాను వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఆ పవర్ ఇచ్చినా సరే ఏంటి అనవసరంగా అది వ్యర్థం అవుతుంది కదా అనుకుని చాలామంది ఆలోచనలు వ్యక్తం చేశారు. కానీ మనకి గాంధీజీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి వాళ్ళు కూడాను అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి అనే మాటకు మొగ్గు చూపలేదు. అయితే అంబేద్కర్ గారు మాత్రం ఏం చేశారంటే పట్టు అనమాట అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి, ఇక్కడ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, సెక్స్, జెండర్ ఇవేమీ చూడకుండా అందరికీ ఓటు హక్కు ఇవ్వాలి అనుకుని పట్టారు. ఆయన ఎందుకు పట్టారంటే వాళ్ళు ఈరోజు నిరక్షరాస్యులు కావచ్చు,
కానీ రేపొద్దున వాళ్ళు అక్షరాస్యులు అవుతారు, ప్రభుత్వాల గురించి తెలుసుకుంటారు, ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయికి వస్తారు. అంతవరకు వస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుండి ఓటు హక్కు ఇస్తే అసలు ఓటు అంటే ఏంటో వాళ్ళకి ఇప్పుడు నుండి అవగాహన కలుగుతుంది అనుకుని ఆయన పట్టుబట్టారు. ఆ రకంగా అనమాట యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని మన భారతదేశ గవర్నమెంట్ అనమాట, మన భారతదేశ రాజ్యాంగం పీపుల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఈ వీళ్ళు ఎక్కడంటే డెమోక్రసీలో పీపుల్ అండ్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టాపిక్లో మనందరికీ తెలుసు డెమోక్రసీ ఫామ్ అవ్వాలంటే బేసిక్ ఎవరంటే ఒక పర్సన్, సింగిల్ పర్సన్ నుండి స్టార్ట్ అవుతుంది. ప్రతి పర్సన్కి ఇక్కడ ఇండివిజువల్ అనమాట, ఒక సిటిజన్కి ఓటు హక్కు ఉంటుంది. ప్రతి ఇండివిజువల్కి ఓటు హక్కు ఉండడం వల్ల తనమాట ఒకరిని ఎన్నుకునే అధికారం ఉంది. సో ఇక్కడ అనమాట ఈయన చేతిలో తనకు కావాల్సిన రూలర్ని ఈయనే ఎన్నుకునే అధికారం ఇక్కడ ఉండడం చేత ఇది మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ డెమోక్రసీలో మనకి ఏంటంటే ఐడియా ఆఫ్ కాన్సెంట్ అంటే ప్రజల యొక్క సమ్మతి, వాళ్ళ యొక్క అంగీకారం కనిపిస్తుంది. అదే రకంగా ప్రజల యొక్క కోరికలు ఏంటో అనే విషయాలను ప్రతిబింబించేలా ఉంటాయి. అదే రకంగా ప్రజల యొక్క అప్రూవల్స్, వాళ్ళు ఏదైనా చేయాలని అనుకుంటే ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ప్రజల యొక్క అప్రూవల్స్ ఏంటి అనే విషయాలు, ప్రజల యొక్క పల్స్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. మోర్ ఓవర్ ప్రజల యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. సో ఇన్ని మాటలు మాట్లాడడం కదా, ప్రజల యొక్క కాన్సెంట్, అప్రూవల్, పార్టిసిపేషన్ ఇవన్నీ ఎలా ఉంటాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొద్దిగా హిస్టరీలోకి బ్యాక్కి వెళ్తాం. మనం బాగా హిస్టరీలో బ్యాక్కి వెళ్తే ప్రజలు అనమాట తెగలుగా జీవించేవారు. ఈ తెగలో ఎంతమంది ఉంటారంటే ఒక 20 మంది 30 మంది ఉంటారనమాట. సో ఇక్కడ పాతకాలంలో హిస్టరీలోకి వెళ్తే ఈ 30 మంది 20 మంది ఉన్నప్పుడు అనమాట వాళ్ళ ఊర్లో ఏదైనా సమస్య వస్తే ఆ ఊరు ప్రజలందరూ అక్కడికి వచ్చేసి ఆ ఊరి మధ్యలో ఎవరైతే తప్పు చేస్తారో వారిని అనమాట దండించేవారు. అయితే కాలం పెరిగే కొద్ది అనమాట జనాభా పెరుగుతూ వచ్చింది. సో అప్పుడు ఏం చేశారంటే ప్రతి ఇంటి నుండి ఇంటి పెద్ద మాత్రమే ఆ సభకు వచ్చేసి ఆ సభలో ఎవరైనా తప్పులు చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నారు అనే నిర్ణయాలు అనమాట ఆ ఇంటి పెద్ద వెళ్ళేసి తీసుకున్నారు. అయితే ఇంకా కాలం పెరుగుతూ వెళ్ళే కొద్దీ ఇంటి పెద్దలతో సహా మాటలు పక్కన పెడితే ఇక్కడ ఊర్లే పెరిగిపోయి అప్పుడు ఏమైందంటే ఊరు నుండి ఒక హెడ్ని, ప్రతి ఊరు నుండి ఒక హెడ్ వచ్చేసి ఆ ఊరికి సంబంధించిన నిర్ణయాలను కూడాను అక్కడ తీసుకునే అవకాశం వచ్చిందనమాట. అంటే ఇక్కడ ప్రతి ఊరి హెడ్లందరూ కలిసి ఒక ప్లేస్లో అనమాట నిర్ణయాలు తీసుకునే అధికారం వచ్చింది. అయితే ఇక కాలం పెరిగే కొద్దీ ఇక్కడ మనకు తెలిసిందే రాష్ట్రాలు, జిల్లాలు, దేశంగా మారిపోయింది. ఇక్కడ మరి ఈ కాన్సెప్ట్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు అనమాట వాళ్ళ ప్రాంతానికి సంబంధించి, ఉదాహరణకి ఒక ప్రాంతాన్ని 10 పార్ట్స్కి డివైడ్ చేస్తాం. ఆ పార్ట్స్లో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క స్ట్రీట్ అని అనుకుంటే ఆ వీధిలో నుండి వాళ్ళందరూ డెసిషన్ మేకింగ్కి వెళ్ళలేరు కాబట్టి వాళ్ళ తరపున ఒక రిప్రజెంటేటివ్ అంటే వాళ్ళ తరపున వాళ్ళ వీధికి సంబంధించి ఒక లీడర్ని ఎన్నుకుంటారు. అలా 10 వీధులకు సంబంధించి 10 లీడర్స్ వెళ్ళేసి ఒక ప్లేస్లో అనమాట వాళ్ళు చేసుకునే చర్చ, మన ప్రభుత్వాలను ఎలా నడిపించాలి, అదే రకంగా మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, మన ఊరు సభ్యులకి ఎటువంటి న్యాయం జరగాలి, ఎటువంటివి కావాలి అనే విషయాలను ఈ 10 మంది కలిసి వాళ్ళ ఊరు గురించి ఆలోచిస్తారు. ఎక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది డెమోక్రసీ గవర్నమెంట్లో. మన కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటాం, అదే రకంగా మన కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎంపీని ఎన్నుకుంటాం. ఈ ఎంపీ అనమాట దేశం మొత్తం మీద 543 కాన్స్టిట్యుయెన్సీస్గా విభజించిన ఈ 543 కాన్స్టిట్యుయెన్సీస్ నుండి ఒక్కొక్క ఎంపీ అనమాట వెళ్ళేసి అక్కడ పార్లమెంట్లో కూర్చుంటాడు. అక్కడ ఈయన అనమాట మన తరపున మాట్లాడడం, మన తరపున అధికారాలను ప్రశ్నించడం, ఏవైనా తప్పులు మనం ప్రజలు ఏవైతే అనుకుంటున్నారో ఆ తప్పులు అనమాట ఆయన చేత మనం మాట్లాడేస్తున్నాం, ఆయన చేత మన అధికారులను ప్రశ్నిస్తున్నాం. ఇది ఇక్కడ మనకి డెమోక్రసీ గవర్నమెంట్లో రిప్రజెంటేటివ్స్ ఈ రకంగా ఎన్నిక అవుతారు. మనం ఎన్నుకుంటాం కదా ఆ ప్రతినిధులు, అదే రకంగా ఆ ఎంపీస్ ఎక్కడికి వెళ్తారు, ఎక్కడి నుండి చట్టాలను తయారు చేస్తారో, చట్టంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఎక్కడి నుండి వీళ్ళు ఎదిరిస్తారో అని తెలుసుకున్నట్లయితే మొదటగా వాళ్ళు ఎక్కడుంటారనే ప్రశ్నకు సమాధానం ఏదిస్తుందంటే లోక్సభ. ఈ లోక్సభ అంటే ఏంటి అని అంటే భారతదేశాన్ని మొత్తాన్ని అనమాట 543 కాన్స్టిట్యుయెన్సీస్గా విభజిస్తారు. సో విభజించిన తర్వాత ప్రతి ప్రాంతం, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ నుండి ఒక ఎంపీ ఎన్నికవుతారు. ఈ ఎన్నికైన ఎంపీ అనమాట ప్రజల తరపున మాట్లాడడానికి అనమాట ఇక్కడ ఈ లోక్సభలోకి వస్తారు. ఇలా లోక్సభలో అనమాట మొత్తం భారతదేశం నుండి అన్ని ప్రాంతాల నుండి, జమ్మూ కాశ్మీర్ నుండి కింద ఉన్న తమిళనాడు వరకు, అదే రకంగా మనకి అక్కడ లాస్ట్లో ఉన్న గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు అందరూ కూడాను అన్ని ప్రాంతాల వారు ఈ లోక్సభలోకి వస్తారు. వాళ్ళు వచ్చి అనమాట మొత్తం భారతదేశం ప్రభుత్వాన్ని పాలించడానికి కావాల్సిన చట్టాలను, అదే రకంగా చట్టంలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని ఎదిరించడము, ప్రశ్నించడం అన్నీ జరుగుతాయి ఇక్కడే. ఈ పార్లమెంట్లో అనమాట అధికార పక్షము, అదే రకంగా
ప్రతిపక్షాలు ఉంటాయి. ఇక్కడ అధికార పక్షం అంటే ఏ పార్టీ అయితే గెలుస్తుందో ఆ పార్టీని అనమాట అధికార పక్షం అంటారు. అదే రకంగా ఏ పార్టీ వాళ్ళకైతే కలిగినంత మెజార్టీ లేకపోయి ఉంటుందో వాటిని అనమాట మనం ఇక్కడ ప్రతిపక్షం అని అంటారు. ఇది లోక్సభ. ఇక్కడ లోక్సభలో ఉదాహరణకి ఒక చట్టం తీసుకుందాం, మోటార్ వెహికల్ చట్టం. దాన్ని చేస్తున్నప్పుడు అనమాట, ఆ చట్టం చేస్తున్నప్పుడు ఇక్కడున్న సభ్యులందరూ తర్జనలు భర్జనలు చేస్తారనమాట. అంటే అధికార పక్షం ప్రవేశపెడుతుంది, దానిపైన ప్రశ్నలు ఏవైనా ఉంటే ప్రతిపక్షం అడుగుతుంది. ఇప్పుడు ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ ఆమోదం అయితే అప్పుడు అనమాట ఇందులో మెజార్టీ వస్తే అప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే రాజ్యసభ. ఈ రాజ్యసభ అని వచ్చింది కాబట్టి ఈ రాజ్యసభ అంటే ఏంటి అని అంటే రాజ్యసభలో అనమాట ఇక్కడ ఎంపీస్ అదే రకంగా ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు. వీళ్ళు హైలీ ఇంటలెక్చువల్, అదే రకంగా టీచర్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ మ్యాక్సిమం ఉంటారు. సో వీళ్ళు అనమాట ఇక్కడ కూడాను ఈ సభలో కూడాను అధికార పక్షం ప్రతిపక్షం ఉంటుంది. వీళ్ళు కూడాను బిల్లుని అందరూ తర్జనలు భర్జనలు చేసిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ అనమాట ఈ 2 సభల తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆయన సంతకం పెడితేనే అప్పుడు ఆ బిల్లు పాస్ అవుతుంది. ఇది ఒక చట్టం మన ముందుకు వచ్చిందంటే ఇంత ప్రొసీజర్ ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఈ మూడిటి గురించి ఎందుకు ఇంట్రడక్షన్ ఇచ్చామంటే మన భారతదేశ పార్లమెంట్ అని అన్ని వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఈ 3 అనమాట. ఈ 3 ఫొటోస్ ఉన్నాయి కదా, అది ఏంటంటే ఒకటి ప్రెసిడెంటు, అదే రకంగా రాజ్యసభ, అదే రకంగా లోక్సభ. ఈ మూడింటిని కలిపితేనే మన భారతదేశ పార్లమెంట్ అని అంటారు. ఇది ఈ మూడిటి మీద ఇంట్రొడక్షన్. ది రోల్ ఆఫ్ ది పార్లమెంట్. అసలు పార్లమెంట్ పాత్ర ఏమిటి అనే విషయాలు చూద్దాం. అయితే 1947లో మనకి ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చేసిందో అప్పటి నుండి ఈ పార్లమెంట్ అనేది పనిచేస్తూనే ఉంది. ఎందుకంటే మన భారతదేశాన్ని పరిపాలించింది ఇప్పటి వరకును ఈ 72 సంవత్సరంలో ఈ పార్లమెంట్లో ఉన్న సభ్యులే మనకు పరిపాలించారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుండి ఎన్నికలు జరగడం మొదలయ్యాయి. అయితే ప్రజలకు అనమాట ఈ పార్లమెంట్ పైన విశ్వాసం అనమాట వ్యక్తపరుస్తుంది. అక్కడ ఉండే ఈ పార్లమెంట్ ఏంటంటే ప్రజల యొక్క విశ్వాసానికి ప్రతీక. ఎందుకంటే కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి కదా, ఆ కాన్స్టిట్యున్సీలో ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. ఆ నాయకుడు మాకు మంచి చేస్తాడు, మన అందరి సమస్యలను తీరుస్తాడు అనే విశ్వాసంతోనమాట ఆ నాయకుడిని అనమాట గెలిపిస్తారు. అంటే ఆ ప్రతినిధిని అనమాట ఎన్నుకుంటారు. ఇక్కడ ప్రజల యొక్క విశ్వాసం కనిపిస్తుంది. అదే రకంగా ఇక్కడ ఇంకొకటి ఏం కనిపిస్తుంది అంటే ప్రజల యొక్క డెసిషన్ మేకింగ్, అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో అనే ఆలోచన చేసి ఆ నాయకుడు అనమాట నడుచుకోవాల్సిన పద్ధతి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది స్టార్టింగ్. అయితే వీళ్ళ యొక్క పదవీ కాలం ఎంతకాలం ఉంటుందంటే 5 years ఉంటుంది. ప్రతి లోక్సభ సభ్యుడి యొక్క పదవీ కాలం 5 years. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, అదే రకంగా లెజిస్లేచర్ కనిపిస్తుంది కదా. వీళ్ళు ముగ్గురులో ఎవరికి ఎక్కువ పవర్స్ ఉంటాయి ప్రత్యక్షంగా నీట్గా కనిపించేది ఎవరికంటే ఈ రాజకీయ నాయకులకే. వీళ్ళకి ఎందుకంటే ప్రజలు వాళ్ళు కోరుండి అనమాట ఈ నాయకులకి పవర్స్ ఇస్తున్నారు, మీరు మన దేశాన్ని అదే రకంగా పరిపాలించండి. నెక్స్ట్ వీళ్ళకి పవర్స్ ఇవ్వడం చేత వీళ్ళనమాట చదువుకొని వీళ్ళ ఐఏఎస్లు, కలెక్టర్సు, అదే రకంగా ఐపీఎస్లు అవుతూ ఉంటారు కదా. వీళ్ళు అనమాట వాళ్ళ సహాయంతో వీళ్ళు ఇక్కడ రాజకీయాలు చేస్తారు, అదే రకంగా ప్రజల్ని పాలిస్తారు. వీళ్ళు ఏదైనా ప్రాబ్లం చేస్తే అప్పుడు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యేసి అనమాట ఈ ప్రాబ్లమ్స్ని వాళ్ళు క్లారిఫై చేస్తారు. అదే రకంగా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది జ్యుడిషియరీ. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళకి అనమాట ఈ రకమైన పవర్స్ ఉంటే 5 years అనమాట వాళ్ళ టెన్యూర్ అంటే పదవి కాలం ఉంటుంది. నెక్స్ట్ ఈ పార్లమెంట్ మనకి దేన్ని ప్రతిపాదిస్తుంది, అది దేన్ని ప్రతిబింబిస్తుంది అంటే విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ యొక్క రోల్స్ ఏంటి అనేది ఏబిసిడి అనేవి కేటగిరీ వైజ్గా మనం ఇప్పుడు చూద్దాం. టు సెలెక్ట్ ద నేషనల్ గవర్నమెంట్. అంటే వీళ్ళు అనమాట ఇప్పుడు ఒక గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అనేది మొదటి టాస్క్. వాళ్ళకున్న మొదటి టాస్క్ ఏంటంటే పార్లమెంట్కి గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, అంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి. అసలు ప్రభుత్వాన్ని ఎలా ఫామ్ చేస్తారు అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనకి తెలుసు మొత్తం మన భారతదేశాన్ని ఎన్ని కాన్స్టిట్యున్సీస్గా విభజించారు, 543 కాన్స్టిట్యున్సీస్. ఇక్కడ ఈ 543 కాన్స్టిట్యున్సీ నుండి ఈ 543 మంది రిప్రజెంటేటివ్స్ అనమాట ఎన్నికవుతారు. వీళ్ళు ఎన్నికైన తర్వాత దాంతోపాటుగా ఇద్దరిని ఆంగ్లో ఇండియన్స్, అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఇంగ్లీష్ వాళ్ళు అనమాట కొంతమంది మన భారతదేశంలో ఉండిపోయారు. వాళ్ళకి అనమాట ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర నుండి అనమాట ఇద్దరిని నామినేట్ చేస్తారు మన ప్రెసిడెంట్ అనమాట. సో ఇప్పుడు టోటల్ ఎంతమంది అయ్యారు, 545. ఈ 545 మెంబర్స్ అనమాట అందరూ ఒక ఆలోచనతో ఉంటారు కాబట్టి అదే రకంగా అందరూ ఒకే పార్టీ సభ్యులు ఉంటారు. ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే అక్కడ జనతా పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు,
ఇంకా స్టేట్ పార్టీస్ అనమాట. స్టేట్ పార్టీస్ నుండి కూడా ఉండొచ్చు అనమాట. మన స్టేట్ పార్టీస్లో తీసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణలో తీసుకున్నట్టే టీఆర్ఎస్ పార్టీ, అదే రకంగా మన దగ్గర నుండి తీసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇలా ప్రతి ప్రాంతం నుండి కూడా ఇక్కడ ఎంపీస్ ఎలక్ట్ అవుతారు కదా. వీళ్ళందరూ కలిసి ఎవరైతే ముందుగా 272 మెంబర్స్ని గ్యాదర్ చేసుకోగలరో వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలరు. ఉదాహరణకి మనకి ఇక్కడ భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్లయితే 116 సీట్స్ గెలిచింది. సో వీళ్ళనమాట ఇప్పుడు అర్జెంటుగా 270 సీట్స్ కావాలని అనుకుంటున్నారు కాబట్టి ఏం చేస్తున్నారంటే మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నారు. మిగతా పార్టీలతో అనమాట లింకప్ పెట్టుకుని అనమాట వేగంగా 272 మెంబర్స్ క్రాస్ చేసేలా చూసుకుంటారు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు 272 మెంబర్స్ అయితే క్రాస్ చేసుకుంటారో ఎవరైతే ముందుగా వాళ్ళనమాట ప్రభుత్వాన్ని ఫార్మ్ చేస్తారో వాళ్ళే ఇప్పుడు రూలింగ్ పార్టీ అవుతారు. ఇది మొదటి స్టెప్ ఏం చేయాలి, 272 మెంబర్స్ని గ్యాదర్ చేసుకోవాలి. అలా గ్యాదర్ చేసుకుంటే వాళ్ళు ఏమవుతారు, రూలింగ్ పార్టీని ఫామ్ చేస్తారు. ఇక సెకండ్ స్టెప్ ఏంటంటే ఇలా ఫామ్ అయిన వాళ్ళట అనమాట వాళ్ళనమాట ఎన్నికలు వాళ్ళనమాట ఒకరిని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ గెలిచింది. వాళ్ళనమాట మోర్ దెన్ 300 సీట్స్ గెలిచారు. సో గెలిచినప్పుడు అనమాట వాళ్ళనమాట ఇప్పుడు ఒకరిని ఎన్నుకోవాలి. ఎవరిలాగా స్టేట్ మన భారతదేశాన్ని పరిపాలించకపోయే ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనుకుని అనమాట వాళ్ళు అనమాట మోదీ గారిని ఎన్నుకున్నారు. ఇక మోదీ గారు అనమాట వాళ్ళ ప్రభుత్వాల నిర్ణయంతో అనమాట వాళ్ళ పార్టీ నిర్ణయంతో అనమాట ఆయన ఇప్పుడు కొంతమంది మినిస్టర్ని ఎన్నుకోవాలి. మనకు తెలిసిందే కదా, మనకి మొదటగా తెలిసిందేంటి, లెజిస్లేచర్, గవర్నమెంట్ పార్ట్స్ ఏంటి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే లెజిస్లేచర్లో చూసుకున్నట్లయితే లెజిస్లేచర్ అదే రకంగా ఎగ్జిక్యూటివ్ రెండు కలిసి ఉంటుంది. మీకు కన్ఫ్యూజ్ వస్తుంది కదా, దయచేసి క్షమించండి. అయితే ఇప్పుడు మనం అమెరికా మోడల్ తీసుకుంటాం. అమెరికాలో చూసుకున్నట్లయితే మొదటగా అనమాట ప్రజలను ఎన్నుకున్న లెజిస్లేచర్ వేలా ఉంటుంది అంటే వాళ్ళనమాట శాసనాలు చేస్తారు, లా మేకింగ్ చేస్తారు. నెక్స్ట్ వాటిని ఇంప్లిమెంట్ చేసేది అనమాట ఎగ్జిక్యూటివ్. సో వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళంతా కూడాను వాళ్ళు చేసే నిర్ణయాలు అనమాట ఎగ్జిక్యూటివ్ చేస్తారు. సో ఇప్పుడు ట్రంప్ అనమాట అక్కడే ఏం చేస్తారు, వాళ్ళు చేసిన నిర్ణయాలు ఇవన్నిటిని అనమాట ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే తర్వాత జ్యుడిషియరీ, అది మనకి అందరికీ తెలిసిందే, జడ్జెస్, లాయర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు జ్యుడిషియరీ. ఇక్కడ మన ఇండియాకి యుఎస్ గవర్నమెంట్కి తేడా ఏంటంటే అక్కడ యుఎస్లో ఎగ్జిక్యూటివ్ అంతా సపరేట్, అంటే ఇంప్లిమెంట్ చేసే వాళ్ళంతా సపరేట్, అదే రకంగా న్యాయాలు అదే రకంగా చట్టాలు చేసే వాళ్ళంతా సపరేట్. అంటే లెజిస్లేచర్ వేరుగా ఉంది, ఎగ్జిక్యూటివ్ వేరేలా ఉంది. కానీ మన ఇండియాలో మాత్రం అలా లేదు. ఇక్కడ లెజిస్లేచర్ గెలిచిన వాళ్ళందరూ ఉంటారు కదా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, వాళ్ళే అనమాట ఈ ఎగ్జిక్యూటివ్ని ఎన్నుకుంటారు. ఉదాహరణకి చూసుకున్నట్లయితే మనకి మోదీని ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. ఇలా ఎన్నుకున్న తర్వాత మనకు చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కొన్ని శాఖలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ అని, హెల్త్ అని, రెవెన్యూ అని, డిఫెన్స్ అని, అదే రకంగా ఎకనామిక్ మినిస్ట్రీ అనుకొని, కల్చరల్ యాక్టివిటీస్, చైల్డ్, ఇలా రకరకాల వర్గాలన్నింటినీ అనమాట వేరే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకరు చూసుకుంటారు, అదే రకంగా రైల్వేస్ని ఒకరు చూసుకుంటారు, అదే రకంగా ఇక చూసుకున్నట్లయితే డిఫెన్స్కి ఒక మినిస్టర్ ఉంటారు. ఇలా వాళ్ళు అనమాట ఈ 272 మెంబర్స్లో అనమాట కొంతమందికి లిమిటెడ్ సీట్స్, ఒక మ్యాక్సిమం 30 నుండి 40 మధ్యలో మినిస్ట్రీస్ అనమాట ఉంటాయి. ఈ మినిస్ట్రీస్ అనమాట వాళ్ళు ఎన్నుకొని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ని ఫామ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి 2 స్టెప్స్ అవుతున్నాయి, ఒకటి లెజిస్లేచర్ అవుతుంది, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అవుతుంది. ఇక్కడ ఈ గెలిచిన వాళ్ళు అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. పైన మనం ఎన్నుకున్న వాళ్ళు అనమాట లోక్సభలో ఉంటారు, వాళ్ళు అనమాట ఆ రకంగా మనం గెలిపించిన వాళ్ళు అనమాట ఆ రకంగా ప్రభుత్వాన్ని అనమాట ఫామ్ చేస్తారు. అదే రకంగా మినిస్ట్రీస్ అన్నింటినీ ఆ రకంగా పంచుకొని రూలింగ్ పార్టీ అదే రకంగా అపోజిషన్ పార్టీగా విడిపోతారు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రాజ్యసభ. ఈ రాజ్యసభలో ఇక్కడ సభ్యులు ఎలా వస్తారు అని అంటే మనం ఎన్నుకున్నాం కదా, ఇక్కడ ఎమ్మెల్యేస్ అదే రకంగా ఎంపీస్. ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఏం చేస్తారంటే ఎన్నుకుంటారంటే ఇక్కడ రాజ్యసభ సభ్యులను ఎన్నుకుంటారు. వాళ్ళని ఎంతమందిని ఎన్నుకుంటారంటే వీళ్ళు 233 మెంబర్స్, అంటే 233 మందిని ఎన్నుకుంటారు. అండ్ ప్లస్ 12 అనమాట. ఈ 12 మెంబర్స్ని ఎవరు ఎన్నుకుంటారంటే ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా నామినేట్ చేస్తారు. ఎవరైతే కళలు అదే రకంగా దేశానికి సేవ చేస్తారో, గొప్ప పేరు తీసుకొని వస్తారో వాళ్ళని అనమాట డైరెక్ట్గా నామినేట్ చేస్తారు. మనకి ఎగ్జాంపుల్గా సచిన్ టెండూల్కర్కి రాజ్యసభలో స్థానం దొరికింది అని అంటే అదనమాట ఇదే కారణం. అంటే ఈ 12 మెంబర్స్ని ఎన్నుకుంటారు కదా, ఆయన కూడాను ఇందులో ఎన్నుకున్నారనమాట. ఎవరు ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా ఎన్నుకున్నారు. ఈ రకంగా అనమాట మనకి మొత్తం టోటల్గా రాజ్యసభలో ఎంతమంది ఉంటారంటే 245 మెంబర్స్ అనమాట మనకి రాజ్యసభలో కనిపిస్తారు. అయితే ఇప్పుడు మనకు అర్థమైంది కదా, మనకి మొట్టమొదటి రూల్ ఏంటంటే వాళ్ళనమాట గవర్నమెంట్ని ఫామ్ చేయడం. ఈ రకంగా మనకి లోక్సభలో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు, అదే రకంగా రాజ్యసభలోనూ గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఇది మొట్టమొదటి అనమాట పార్లమెంట్ టాస్క్.
నెక్స్ట్ టాస్క్ ఏంటంటే టు కంట్రోల్, గైడ్ అండ్ ఇన్ఫార్మ్ ద గవర్నమెంట్. అర్థం ఏంటంటే దీని అర్థం ఇక్కడ మనం ఎన్నుకుంటాం కదా, ఎన్నుకున్న సభ్యులు వాళ్ళు ఒక్కొక్క మినిస్ట్రీ తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత ఆ మినిస్ట్రీలో వర్క్స్ ఎలా ఉన్నాయి, అదే రకంగా వాళ్ళు చేసిన టాస్క్స్ పైన ఏమైనా వీళ్ళకి అభ్యంతరం ఉంటే ప్రశ్నించే స్పాట్ ఏదైనా ఉందంటే అది పార్లమెంట్. ఈ పార్లమెంట్లో ఒకరోజు అనమాట కూర్చొని అనమాట ఇలా సమావేశాలు జరుగుతాయి. ఇలా సమావేశాలు జరిగినప్పుడు అనమాట ఒక పర్టికులర్ ఎంపీని అనమాట అడుగుతారు, క్వశ్చన్స్ చేస్తారనమాట. ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనమాట ఈ సంవత్సరం మేము ఎలా చేసాం, ఎంత బడ్జెట్ని అలోకేట్ చేసాం, వాళ్ళ అభివృద్ధి కోసం ఈ రకమైన ప్రయత్నాలు చేసాం అన్నీ అని అడిగితే వాళ్ళు పెట్టిన బడ్జెట్లను వాళ్ళు చేసిన ఏదైనా పొరపాట్లు ఉంటే దానికి సంబంధించిన శాఖ వారు కాకుండా ఇక్కడ అపోజిషన్ పార్టీలో ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికి డౌట్ వచ్చినా సరే వాళ్ళు అడుగుతారు వీళ్ళని క్వశ్చన్స్. సో ఈ రూలింగ్ పార్టీ అనమాట వాళ్ళకి అనమాట వాళ్ళ ప్రశ్నలు విని దీనికి సమాధానం చెప్పాలి. ఈ పద్ధతి అనమాట డెమోక్రసీని ఒక హెల్దీ డెమోక్రసీగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ పద్ధతి ఎంతగా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎటువంటి తప్పులు చేయకుండా, ఎటువంటి నియంతృత్వం పెంచకుండా ఇక్కడ ఈ రూలింగ్ పార్టీ కాకుండా ఈ అపోజిషన్ పార్టీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఊహించుకోండి, ఈ అపోజిషన్ పార్టీ కానీ లేకపోతే ఈ రూలింగ్ పార్టీ ఏం చేస్తే అదే న్యాయం అవుతుంది, అదే రకంగా వాళ్ళు ఆడిందే పాడిందే పాట అయిపోతుంది అనమాట. సో వాటిని కంట్రోల్లో ఉంచాలి అని అంటే మెయిన్గా కీ రోల్ ప్లే చేయాల్సింది ఎవరంటే ఇక్కడ మనకు అపోజిషన్. సో అదే రకంగా ఈ అపోజిషన్ అనమాట ఈ రకమైన ప్రశ్నలు అడిగించేటప్పుడు అక్కడ వాళ్ళకి చెప్పే సమాధానం అనమాట అందరికీ కన్విన్సిబుల్గా ఉండాలి. ఈ రకంగా అనమాట సెకండ్ పాయింట్ ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది. టు కంట్రోల్ అంటే గవర్నమెంట్ని కంట్రోల్ చేయడం, అదే రకంగా ఏవైనా తప్పులు చేస్తూ ఉంటే వాటిని గైడ్ చేయడం అనేది సెకండ్ టాస్క్. పార్లమెంట్ యొక్క సెకండ్ టాస్క్ ఈ రకంగా ఫుల్ఫిల్ అయింది. అండ్ థర్డ్ టాస్క్ ఏంటంటే లా మేకింగ్. ఇక్కడ లా మేకింగ్ అంటే ప్రజలందరికీ సంబంధించి అనమాట ఏవైనా చట్టాల్లోటి లోపాలు ఉన్నా సరే, ఏదైనా కొత్త చట్టం తీసుకొని రావాలనుకున్నా సరే ఇక్కడ ఈ లా మేకింగ్ అనమాట కాన్సెప్ట్ పనికి వస్తుంది. ఇక్కడ లా మేకింగ్లో చూసుకున్నట్లయితే ప్రజలందరికీ ఈ మధ్యన రీసెంట్గా వచ్చిన చట్టం ఏంటంటే ఇక్కడ దిశ చట్టం చూసాం. ఈ దిశ చట్టంలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి మహిళలపైన అయినా సరే అత్యాచారాలు ఇలా జరిగితే, అదే రకంగా చిన్న పిల్లలపైన సరే కానీ అత్యాచారాలు జరిగితే వాళ్ళకి అనమాట వేగంగా ఉరిశిక్ష తీస్తాం అనుకోని అనమాట ఇక్కడ చట్టం వచ్చింది. అదే రకంగా నిర్భయ చట్టం చూసుకున్నా సరే ఇలాంటి చట్టాలన్నీ ఎక్కడ తయారు కాబడితే ఎవరు ఈ మ్యానుఫ్యాక్చర్ హౌస్ ఎవరంటే ఇక్కడ పార్లమెంట్. ఈ పార్లమెంట్కి తప్ప ఇంకెవ్వరికి ఈ అధికారం లేదు, చట్టాలను తయారు చేసే అధికారం ఇంకెవ్వరికి లేదు. మనకు తెలుసు కదా ఈ చట్టాలను ఎలా తయారు చేస్తారు. ముందు లోక్సభలో ఆ బిల్లు పెడతారు, ఆ బిల్లు అనమాట అందరూ తర్జనలు భర్తలు చేస్తారు. మనం ఎన్నుకున్న వాళ్ళు అనమాట అక్కడ యాక్సెప్ట్ చేస్తే అంటే మెజారిటీ వస్తే అదనమాట రాజ్యసభకు కన్వర్ట్ అవుతుంది. రాజ్యసభలో అనమాట అక్కడ వాళ్ళందరూ తర్జనలు భర్తలు చేస్తారు. ఇలా తర్జన భర్తలు చేసిన తర్వాత వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తేనే అప్పుడు ప్రెసిడెంట్ గారు సంతకం పెడతారు. ఇలా సంతకం పెట్టేసి అనమాట ఆ చట్టం మన ముందుకు వస్తుంది. దీన్ని అనమాట ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అంటే దీన్ని ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. సో ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ కూడా ఎగ్జిక్యూటివ్కి వస్తారు. పోలీస్, టీచర్స్ అందరూ కూడా ఎవరైతే గవర్నమెంట్ వర్కర్స్ ఉన్నారో అందరూ కూడా ఎగ్జిక్యూటివ్ కిందకి వస్తారు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఒక ఎడ్యుకేషన్ బిల్ వచ్చిందంటే ఒక టీచర్కి అది వర్తిస్తుంది కాబట్టి టీచర్ అనమాట ఆ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎగ్జామ్స్ ఈసారి నుండి సీసీ మోడల్లో ఉంటాయి అని చెప్తే అది ఎగ్జామ్స్ అనమాట టీచర్స్ ఇక సీసీ మోడల్లో పెడతారు. అదే రకంగా పోలీసులకు సంబంధించి ఏదైనా ఒక బిల్ మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే లాక్డౌన్, ఇలా 21 days లాక్డౌన్ ఉందంటే ఎవరు యాక్టివ్గా ఇదంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు? పోలీసులు. ఇక్కడ చట్టం ఎవరు చేశారంటే మనకి లోక్సభలో అనమాట ప్రజలు, అక్కడ వాళ్ళ నాయకులు అనమాట చట్టం చేశారు. నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఇప్పుడు పోలీసులు. ఈ రకంగా అనమాట ఇక్కడ లా మేకింగ్ చేస్తారు. అదే రకంగా దాని ఎగ్జిక్యూటివ్ ఈ రకంగా ఉంటుంది. సో మనం ఒక్కసారి రివైజ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ వాళ్ళు గవర్నమెంట్ను ఫామ్ చేయాలి. అంటే రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీగా విడిపోతారు అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంట్రోల్ అండ్ గైడ్ గవర్నమెంట్స్. ఈ గవర్నమెంట్స్ అనమాట కంట్రోల్ చేయాలి, అదే రకంగా గైడ్ కూడా చేయాలి. ఇంకా థర్డ్ స్టెప్ చూసుకున్నట్లయితే లా మేకింగ్. ఇది ఫ్రెండ్స్ పార్లమెంట్ ఏ రకంగా వర్క్ చేస్తుంది ఇది మనం ఇక్కడ తెలుసుకున్నాం. హూ ఆర్ ద పీపుల్ ఇన్ ద పార్లమెంట్. అయితే పార్లమెంట్లో ఉండే సభ్యులు ఎవరు అనుకొని ఇక్కడ ఉండే ప్రజలు ఎవరు అని క్వశ్చన్ ఇచ్చింది. అయితే దీనికి ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే ఎలక్టెడ్ పర్సన్స్ అనమాట పార్లమెంట్లో ఉండారు అనుకుని ఒక్క మాటలో చెప్పవచ్చు.
అయితే ఈ ఆన్సర్ సరిపోతుందా, ఇది సాటిస్ఫైడ్ ఆన్సర్ అని చూసుకుంటే లేదు ఫ్రెండ్స్. ప్రజలందరిలో కూడాను డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అదే రకంగా ఉమెన్. 1947 ఆ టైంలో చూసుకున్నట్లయితే వీళ్ళపైన డిస్క్రిమినేషన్ బీభత్సంగా ఉంది. వాళ్ళనమాట ఎటువంటి చట్టసభల్లోనూ ప్రభుత్వాల్లోనూ పార్టిసిపేషన్ లేదు. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మన భారతదేశంలో చూసుకున్నట్లయితే ఒక లెక్క ప్రకారం మోర్ దెన్ 70% పీపుల్ అనమాట వీళ్ళ కిందకి వస్తారు. అయితే మనకి సమాజంలో 50% మహిళలు. సో వీళ్ళు 50% కంప్లీట్ అయిపోయారు. ఈ 50%లో పాటుగా ఇక్కడ ఎస్సీస్, ఎస్టీస్, మైనార్టీస్ వీళ్ళు కూడాను చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నారు. సో ఇంతమంది అనమాట మొత్తం భారతదేశాన్ని ఒక 20% మెంబర్స్ అంటే హయ్యర్ క్యాస్ట్ మెంబర్సే ఇక్కడ పరిపాలించడం, అదే రకంగా పురుషాధిక్య సమాజమే పరిపాలించడం అనేది అది డెమోక్రసీ కాదు. అది ఆ విషయాన్ని గమనించిన మన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేశారంటే ఎస్సీ, ఎస్టీ, అదే రకంగా మైనారిటీస్కి రిజర్వేషన్తో పాటుగా మహిళలకు కూడాను రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాళ్ళ నుండి కూడా మహిళలు కూడాను ఈ చట్టసభల్లో ప్లేస్ వస్తుంది. ఈ ప్లేస్ ఉండడం వల్ల మహిళలు వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనే విషయాలపైన కూడాను వీళ్ళు చట్టాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ నుండి కూడాను వచ్చిన వాళ్ళు అనమాట వాళ్ళ కోసం వాళ్ళ చట్టాలు చేసుకునేలా వాళ్ళ అవసరాలను అక్కడ నోరు విప్పేలా అనమాట అవకాశం ఉంటుంది. అదే రకంగా ఇదనమాట ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది డెమోక్రసీ అనే మాటకు. ఈ రకంగా అనమాట ఇప్పుడు హూ ఆర్ ద పీపుల్ ఇన్ పార్లమెంట్కి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఆల్ మెంబర్స్ ఇన్ ద డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే డెమోక్రటిక్ ఇండియా. ఇండియాలో ఉన్న అన్ని రకాల ప్రజల నుండి కూడా ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు. ఇది ఈ రిజర్వేషన్కి బెస్ట్ ఉదాహరణ చెప్పుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలకు అనమాట ఇప్పుడు ట్రైబల్ ఏరియాస్కి తీసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్ ఎలా వర్తిస్తుందంటే ఆ ప్రాంతంలో అనమాట ఉదాహరణకి ట్రైబల్ ఏరియాస్లో ఎస్టీస్ ఉంటారు కదా, ఈ ఎస్టీస్ వాళ్ళే పోటీ చేయాలి అనుకున్నాను ఫిక్స్డ్ చేసేస్తారు. ఇంకొన్ని ప్లేసెస్లో అయితే ఇక్కడ నుండి ఎస్సీ సభ్యుడు మాత్రమే ఇక్కడ నుండి పోటీ చేయాలి అనుకుని ఫిక్స్ చేసేస్తారు. ఆ రకంగా చేయడం వల్ల ఏంటంటే అక్కడ అనమాట ఆ ప్రాంతానికి ఆయనకి రిజర్వేషన్ చేసేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అనమాట లోకల్ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ అనమాట లోకల్గా అనమాట వాళ్ళు బయటకు వస్తారు. సో వాళ్ళు అనమాట వాళ్ళ బాధల్ని చెప్పుకునే అవకాశం దొరుకుతుంది చట్టసభల్లోనూ. అదే రకంగా వాళ్ళ ప్రాంతం అభివృద్ధి చెందడానికి కూడాను ఇక్కడ లభిస్తుంది, చోటు లభిస్తుంది, అవకాశం కూడాను లభిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్లో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే అడగవచ్చు, అదే రకంగా కామెంట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదే రకంగా ఈ లెసన్కి సంబంధించి నోట్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేసి మీరు పొందగలరు.